హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి కోడి పిల్లలు ఎలా పెద్దగా అయ్యాయని. ఇలాగా ఫిబ్రవరి 28వ తారీఖు మేము ఎగ్స్ అన్నీ తీసుకెళ్ళి హ్యాచింగ్ మిషన్లో ఇచ్చామండి రాము గారి దగ్గర. ఇది బాచ్పల్లిలో ఉందన్నమాట. మేము ఫస్ట్ మెమొరీగా ఉంటుందనేసి ఫస్ట్ పెట్టిన ఎగ్స్ అన్నిటినీ ఇలాగా హ్యాచింగ్ మిషన్లో ఇచ్చామండి. వాటిపైన ఇలాగ నేమ్స్ రాసి ఇచ్చామన్నమాట. మేము ఒక 80 ఎగ్స్ ఇచ్చామండి. మామూలు ఫ్రీ స్టార్టర్ పెట్టేయమంటారా? ఫ్రీ స్టార్టర్ ఇంటికి తీసుకెళ్ళి కొంచెము బెల్లం మాత్రం పెట్టండి ముందు. ఇప్పుడు మాకు ఇచ్చిండే కంజులు రాము గారు ఇచ్చారనమాట. వీటికి అన్నిటికీ కలిసి వాళ్ళు మాతో 500 తీసుకున్నారండి. ఇంకా ఒక ఎగ్గుకి ఎంత తీసుకున్నారని ఇంకా మేము అడగలేదు, వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. ఇలాగ వాళ్ళు బాక్స్లలో మనకు పీచు పెట్టి ఇస్తారనమాట. ఇవైతే బొల్లే యాక్టివ్ ఉన్నాయి. బ్రదరు వాళ్ళ ఫాదరు ఇంకా మల్లేష్ అన్న గ్రిల్ చేశారు కదండి, అతను అంతా లైటింగ్ పెట్టి అలా సెట్ చేసాం. ఎక్కడ పెట్టాలో మాకేం అర్థం కాలేదు. ఇక్కడ మా బ్రదరు వాటి కోసం ఫుడ్ తీసుకొచ్చాడు అనమాట. మల్లేష్ అన్న లైటింగ్ పెట్టాడు. ఒక 2 లైట్లు పెట్టామండి, బల్బులు 100 వాట్స్ 200 వాట్స్ పెట్టాం బల్బులు. ఇవి మాత్రము ఫస్ట్ రోజు అన్ని వాటర్ తాగి బాగున్నాయి. బెల్లం నీళ్ళు అవి ముద్దుగా నీళ్ళు తాగుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి, మాకు పిల్లల్ని తీసుకురావడం అండి. ఇప్పుడు ఇవన్నీ పెద్దగా అయిపోయినాయండి. ఇవే మరి గుడ్లు పెట్టి మళ్ళీ పిల్లల్ని లేపాయి అన్నమాట. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో. లక్ష్మి కోసం తెచ్చిన ఎండుగడ్డి ఉంది కదండి, దాన్ని ఇలాగా భద్రపరిచామన్నమాట. దాంట్లో ఎప్పుడు వెళ్ళి గుడ్లు పెడతాయి. ఒకరోజు మా బాబు చూస్తాడు మార్నింగ్ టైమ్స్. చూసేసరికి చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయో, 24 ఎగ్స్ ఉన్నాయండి. చూసి ఒంటరి అయిపోయామన్నమాట. ఇలాగా కూర్చొని ఉన్నాయంట అండి. ఎందుకు వీటిలో లోపలికి వెళ్ళి ఉన్నాయని వాడు చూశాడనమాట. 2 కోళ్ళు ఉండిన్నాయి. మా బాబునే తీసుకెళ్ళి వాటిని ఇలాగా టబ్స్ పెట్టి వాటిలో గడ్డి వేసి గుడ్లు తీసి పెట్టాడనమాట. అన్నీ మిక్స్ చేసి పెట్టాడు. తర్వాత పిల్లలు వచ్చాయండి. ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో ఇలా గుడ్లుని కోడి పొదిగి పిల్లల్ని లేపడము. ఆ క్రెడిట్ అంతా మా బాబుకే వెళ్తుంది. ఎందుకంటే ఆ ఏజ్లో నేను కూడా, నాకు తెలియదు అనమాట అట్లా చేయాలని. మనం ప్రకృతితో ఈ జంతువులతో మమేకమై ఉంటే పిల్లలకి కూడా ఇవన్నీ తెలుస్తాయన్నమాట. తర్వాత పిల్లులు వస్తాయనేసి ఇట్లా ఇంట్లో పెట్టాము. చూడండి పిల్లలు ఎంత బాగా అవెంతకవే నీళ్ళు తాగుతున్నాయి అన్నమాట. వాళ్ళ అమ్మేమో టబ్లో ఉంది. ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయనేసి దిగలేదు. తర్వాత నుంచి ఇంకా ఇళ్ళంతా తిరుగుతూ ఉన్నాయండి. ఇట్లా ద్రాక్ష పండు వేసింటే తింటూ ఉన్నాయన్నమాట. వాళ్ళ అమ్మ నేర్పిస్తూ ఉంది. ఇంకా అప్పటి నుంచి మేము కోడి ఏది గుడ్లు పెడితే దాని కింద గుడ్లను పెట్టేసి పిల్లల్ని లేపిస్తున్నాం అన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతిసారి ఇలాగ 3 కోళ్ళు పిల్లల్ని లేపుతూ ఉంటాయి. ఇదే ఫస్ట్ టైం ఇవి స్టార్ట్ అవ్వడం అనమాట. చాలామంది ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కోళ్ళు ఎలా ఉన్నాయి, చూపించట్లేదు చాలా రోజులైందనేసి. అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. ఎక్కువ మాకు కడక్నాథే వస్తున్నాయండి. కడక్నాథ్ మళ్ళీ నాటుకోళ్ళు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవి ఇలాగ తిరుగుతూ ఉంటే ముద్దుగా. ఇప్పుడు ఇవన్నీ చాలా పెద్దగా అయిపోయినాయండి. మేము కొన్ని రోజులు ఇలాగ లోపల పెట్టేసి ఒక 15 days 20 days అయిన తర్వాత బయటకు వదులుతున్నాము. అంటే వేరే కోళ్ళ నుంచి పిల్లుల నుంచి అవి రక్షణ పొందడానికి అనేసి కొంచెం పెద్దగా అయ్యాక వదులుతున్నాం అన్నమాట. పెద్ద కోళ్ళకైతే ఇలా ఫుడ్ పెట్టేస్తామండి. చిన్న కోళ్ళకైతే స్టార్టర్ ఫుడ్ వేస్తాము, అవి తింటాయి అన్నమాట. తర్వాత ఇలాగ వాటర్ పెట్టేస్తే తాగేస్తాయి. ఈ నల్లగా ఉండేటువంటి కడక్నాథ్ అండి. పిల్లలు లేపిండేది మాత్రం నాటుకోడి కింద వేసామన్నమాట. ఇంకా మిగిలిండే 2 కోళ్ళు ఇంకా అవి పిల్లలు లేపలేదు. ఇలా ఇల్లంతా తిరుగుతూ ఉంటాయండి. కోళ్ళు పెంచితే మనకు గుడ్లకి పిల్లలు తినడానికి ఇబ్బంది ఉండదండి. అదొక బెనిఫిట్ అనమాట. హెల్తీ ఫుడ్ మనం పిల్లలకి పెట్టిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు చూడండి ఇవి ఎంత పెద్దగా అయిపోయాయో. ఇప్పుడు బాగా పెద్దగా అయ్యాయి. ఇలా వాళ్ళ అమ్మతో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి 4 పిల్లలు లేపింది, ఒకటి 2, ఒకటి 1 అనమాట. అన్నీ కలుసుకొని ఇలా తిరుగుతూ ఉంటాయి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.